ప్రజల దాహార్తిని తీర్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి మిషన్ భగీరథ పథకానికి సంబంధించి వాటర్నంతా కూడా పక్కదారి పట్టిస్తూ కొంతమంది తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనం జోగులాంబ గద్వాల జిల్లా గోనుపాడు గ్రామ సమీపంలో ఉన్నాము. విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఇది గోనుపాడుకు సంబంధించి గోనుపాడు సమీపంలో ఇక్కడ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి పైప్ లైన్ మనం క్లియర్గా చూస్తున్నాము. ఇది శ్మశానానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా మనం అక్కడ విజువల్లో చూపిస్తున్నట్లుగా మిషన్ భగీరథ పైపుకు ప్రత్యేకంగా ఒక హోల్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా దాదాపు 3 కిలోమీటర్ల వరకు పక్కనే ఉన్నటువంటి క్రెషర్కు ఈ నీటిని తరలిస్తున్నారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటారు, తాగునీటికి అవస్థలు ఎదుర్కొంటారు. ఇట్లాంటి క్రమంలో ప్రజలకు నేరుగా వారి అవసరాలను తీర్చేందుకు వెళ్లాల్సినటువంటి ఈ పథకం ఈ విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడి పక్కదారి పడుతుందని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్లో చూపించినట్లుగా ఈ మిషన్ భగీరథ పైపుకు సంబంధించి అక్కడ హోల్ను కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా నేరుగా ఒక ప్లాస్టిక్ పైపును, అది దాదాపు 3 ఇంచెస్ ఉంది, ఆ ప్లాస్టిక్ పైపును నేరుగా ఇక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర మనం విజువల్స్లో కెమెరామ్యాన్ చూపిస్తున్నట్టుగా పక్కనే మనం ఇది క్లియర్గా చూడొచ్చు. కూడా ఇక్కడ నుంచి నేరుగా దాదాపు ఇక్కడ పక్కన సమీపంలో అక్కడ మజీదు ప్రాంతం గుండా కూడా పక్కనే ఉన్నటువంటి క్రెషర్కు పూర్తి స్థాయిలో దీన్ని మళ్లించి అక్కడ క్రెషర్లో ఏదైతే ఈ యొక్క కంకర కావచ్చు మిక్స్డ్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ వాటర్నంతా కూడా వాడుతున్నారు. దాదాపు 7 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి కూడా స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పాత్ర ఉందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ క్రెషర్ ఎవరిది, ఆ క్రెషర్కు సంబంధించి ఇక్కడ నుంచి మిషన్ భగీరథ వాళ్ళు ఏ విధంగా దీనికి అనుమతులు ఇచ్చారు. ఎక్కడైనా సరే గ్రామాలలో మిషన్ భగీరథకు సంబంధించి ఏదైనా ఒక నల్ల కలెక్షన్ తీసుకోవాలంటేనే చాలా క్రిటికల్గా ఉంటుంది. అంటే దానికి సంబంధించి పూర్తిగా అధికారులతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఆ పర్మిషన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ నేరుగా అంటే దాదాపు ఒక బోరుకు సంబంధించినటువంటి పైపు ద్వారా ఒక బోరు కొట్టేటంత కెపాసిటీ కూడా ఈ యొక్క పైపులకు మనకు కనిపిస్తుంది. 3 ఇంచుల పైపును కూడా మనం చూస్తున్నాం. గోనుపాడుకు సమీపంలో బ్యాక్ సైడ్లో, గోనుపాడు గ్రామానికి బ్యాక్ సైడ్లో ఉంది ఇది. ఇక్కడ నుంచి నేరుగా దాదాపు 7 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి క్రెషర్కు వాటర్ను తీసుకుపోతున్నారన్న కూడా అభియోగాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్కు సంబంధించి అప్పటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల కోసం ముఖ్యంగా ప్రజల దాహార్తిని తీర్చుకునేందుకైతే దీన్ని ఏర్పాటు చేసింది. కానీ ప్రజలకు నీరు అందకపోగా పక్కదారి పట్టించడం, తమ సొంత ప్రయోజనాలకు దీన్ని వాడుకుంటుండడంతో కొంతమంది దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ నీటిని అధికారులు ఎక్కడికి తరలిస్తున్నారు, అసలు దీనికి సంబంధించి ఎందువల్ల ఇక్కడ నుంచి కలెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది, ఇది తాగునీరుకు వాడుతున్నారా లేదంటే క్రెషరు అవసరాలకు వాడుతున్నారనే క్రమంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బిగ్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా ఇట్లాంటి వాటి మీద స్పెషల్గా దృష్టి సారించాల్సినటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నీటి చౌర్యం అనేది ప్రధానంగా ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అసలు ఇక్కడ నుంచి వాటర్ను అక్కడ క్రెషర్ ఏదైతే మనం చెప్పామో ఆ క్రెషర్కు తీసుకువెళ్తున్నటువంటి క్రెషర్ ఎవరిది, ఆ క్రెషర్కు అసలు ఇక్కడ నుంచి నీటికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏముంది, ఈ నీటిని ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఏఈలు కానీ డీలు కానీ ఏ విధమైనటువంటి అనుమతులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే క్రమంలో కూడా మనం ఇక్కడ నుంచి నేరుగా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మిషన్ భగీరథ కార్యాలయం దగ్గరికి వెళ్దాం. అక్కడ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడదాం. అసలు ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడ వెళ్తుంది అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు మహేష్, నాకు గోన్పాడు గ్రామం. ఇక్కడ దగ్గరలో ఉన్న క్రెషర్ కృష్ణమోహన్ రెడ్డిది. అయితే ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళను గత 5-6 సంవత్సరాల నుండి వాళ్ళ క్రెషర్కి వాడుకోవడం జరుగుతుంది. దీని గురించి ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు. అది సరిగా ఊళ్ళో వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవంటే వాళ్ళ క్రెషర్ మైనింగ్ వాడుతున్నారు, అక్కడ మనుషులకు వాడుకుంటామని చెప్పేసి క్రెషర్ వాడుతున్నారు. దీని పట్ల ఎలాంటి చర్య తీసుకోవడం లేదు ఎలాంటి అధికారులు. ఇంతకుముందు వాళ్ళది అధికారం ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడన్నా వాళ్ళపైన చర్య తీసుకొని దాన్ని బంద్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు ఊర్లోకి వాటర్ ఇబ్బంది అవుతుంది ఏం సార్, కెసర్కి మొత్తం సగం నీళ్ళు తీసుకుపోతున్నారు. ఆడ ఊరవాళ్ళు లేరు, ఏం లేరు, ఊరవాడు ఒకడు కూడా బతకడం లేదు. కెసర్కి అయితే పైప్ లైన్ తీసుకుపోయినారు. ఊర్లో నీళ్ళు చాలా వస్తున్నాయి, గబ్బు నీళ్ళు వస్తున్నాయి ఊర్లో కూడా. అక్కడ నుండి ఏం చేస్తున్నారో ఏం లేదు, ఉల్టా వస్తున్నాయా తీర వస్తున్నాయో తెలియదు.
వాసన వస్తున్నాయి నీళ్ళు అయితే. నీళ్ళు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఓ 5 ఏళ్ళ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన కాబట్టి ఇదే ఎవరు ఏం పట్టించుకున్నారని చేసుకున్నారని. ఎవరి దగ్గర సార్ ఎందుకు తీసుకుపోతారు అక్కడికి? వాళ్ళు ఇంకా ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు తీసుకుపోతున్నారు, ఇంకా ఎవరు తీసుకోరు. మరి మీరు ఎప్పుడు అధికారులకు చెప్పలేరా? ఎప్పుడు చెప్తే ఎవరు చెప్తాం, వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఎవరు చెప్తే కూడా పట్టించుకున్నాం మొత్తంగా మీరు ఆ వాటర్ ఆడ పైప్ లైన్ తీసేస్తే మీకు మంచి నీళ్ళు వస్తాయని మీరు అనుకుంటున్నాం. గోన్పాడ్ విలేజ్ మిషన్ భగీరథ వాటరు కేసర్కి పోతుండే వాటర్. ఎన్ని రోజుల నుంచి? ఇది మెల్లి అంటే ఊర్లో పైప్ లైన్ ప్రారంభమైన కానీ స్టార్ట్ చేసిండ్రు. ఆ కేసర్కి వాళ్ళు ఆడుకుంటుంటారా ఏం చూస్తుంటారో ఎందుకోరో కానీ కేసర్కి అయితే వాటర్ అయితే తీసుకుపోయినారు. ఏంటి ఓకే, ఎవరు దొరికిస్తారు? కృష్ణమోహన్ రెడ్డి. మరి మీరు అధికారులకు చెప్పలేరా? అధికారులు చెప్తే ఎవరేం స్పందిస్తలేరు. అంటే అట్లా నీళ్ళు తీసుకోపోవడం వల్ల మీ గ్రామానికి వచ్చిన ఇబ్బంది ఏంది? ఇబ్బంది అంటే ఇంక చాలా మందికి రావు కదా వాటర్. రాదు మా గ్రామం కూడా అది ఇట్లా పోయే వాటర్ ఇట్లా కలెక్షన్ పోయిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా, వీలైంది వాటర్ వాడుకుంటే ఇంకా మిగతా వాళ్ళకి. అవును, అందుకొరకే ఎవరేం స్పందించలేడు చెప్తే కూడా. ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటారు? ఆ వాటర్ వాళ్ళకి ఎందుకొరకు తీసుకున్నారో ఏం లేదు, ఎంత వాటర్ అవసరం ఉంటే అంతనే తీసుకున్నాం. మనం ఏమైనా అవసరం ఉంటే అంటే అట్లా పర్మిషన్స్ ఉంటాయా క్రిసర్లకు తీసుకోపోయింది? ఏముందో వాళ్ళకి అధికారులకు కూడా తెలియాలి అది. నా పేరు ఆంజనేయులు, గోన్పాడు గ్రామం, గద్వాల మండలం, జోలాం డిస్ట్రిక్ట్. అది పైప్ లైన్ క్రెషర్కి తీసుకెళ్ళారు. అది నీళ్ళ ప్రాబ్లం మాకు కూడా ఊర్లో సమస్యలు ఉన్నాయి. అది దానివల్ల ఏమీ చేయలేదు మాకైతే ఇంతవరకు. ఇప్పుడు దాన్ని ఏమైనా పరిష్కారం చేయగలగారా పిలిపి చూపించినట్ల. ఆయన అంటున్నాడుగా వాటర్ ఏదైనా రివర్స్ వస్తే వాసన వస్తే అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? వాటర్ అంటే ఇంకా లీకేజ్ ఏమైనా ఉంటే రివర్స్ కూడా రావచ్చు, మళ్ళీ అవి బంద్ అయినప్పుడు వాసన కూడా రావచ్చు. అది క్రెషర్కే పోయిందా వేరే చోటుకి ఎక్కడైనా పోయిందా? లైక్ ప్రెషర్కే వెళ్ళింది. అది క్రెషర్కే. గతంలో చెప్పలేరా మీరు ఈ విషయం? గతంలో అంటే ఇంకా వాళ్ళదే ఉంది కదా ప్రభుత్వము, అట్లా ఇంకా పట్టించుకోవడం లేదు ఎవరు. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటారు మీరు? ఇంకా అదే నీళ్ళు మనకి ఊరికి సమస్య వస్తుంది కాబట్టి ఊరికే ఉండాలి కాబట్టి అది బంద్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. పేరు పెద్దాంజనేయులు. గోన్పాడు గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు 6 ఏళ్ల నుంచి వేరే దుక్కు కేసర్కు మళ్లించినారు. ఇది అడిగితే ఎవరు స్పందించట్లేదు. దీని మీద మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలని, అవగాహన తీసుకోవాలని చర్చిస్తున్నాం. అంటే ఎవరిదన్నా క్రెషర్? ప్రెషర్ కృష్ణమోహన్ రెడ్డి గారిది, ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు. మరి చెప్పలేరా ఆయనకు? మేము గ్రామ సభల నుంచి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడకపోతేనే మా మీద అపోహలు కలిగించి దుర్భాషలు ఆడిండు ఇంతకుముందు. ఇప్పుడు ఏం మాట్లాడినా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి భయపడిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు తీసుకోపోయి ఉంటుందా వేరే క్రెషర్? అట్లా ఉండదు కదా సార్, మీ ఊరికి మళ్ళీ ఇచ్చేటివి ఊరికి మళ్ళించాలి. ఊరికి ప్రజల గురించి వాడేటివి అక్కడ క్రెషర్లకు వేరే కంపెనీలకు వాడితే ఎట్లా ఉంటుంది సార్? ఈ విషయాన్ని మిషన్ భగీరథ అధికారులకు చెప్పారా? ఇంతకుముందు గ్రామ పంచాయతీ దగ్గర తీసుకెళ్ళినాము, ఎవరు స్పందించలేదు. సెక్రటరీ గారికి చెప్పినాము, స్పందించలేదు, ఎవరు మాట్లాడలేదు. దాని గురించి ఏమన్నా మాట్లాడితే మీకు ఎందుకులే అని వ్యక్తిగతంగా భయపెట్టిస్తున్నారు.